हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ తరపున హైందవ సనాతన ధర్మం ఋషులు మనకి అందించిన సకల విద్యలు మీకు అందించేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ ప్రపంచంలో మానవునకు వర్ణాశ్రమ ధర్మములు అతి ముఖ్యమై ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రములు మరియు బ్రహ్మచర్య, గృహస్థ ధర్మ, వానప్రస్థ, సన్యాసములు. సన్యాసము చివరిలోనే చెప్పబడ్డది తప్ప సన్యాసము తీసుకోమని ఏ భగవంతుడు కూడా మనకు ప్రేరేపించలేదు. దేవతలు ఎవరు కూడా సన్యాసులు కారు. దివాత్మ స్వరూపులారా, మహర్షులందరికీ భార్యలు ఉన్నారు. వారు గృహస్థ ధర్మంలోనే సకలములు సిద్ధింపజేసుకున్నారు. గృహస్థ ధర్మంలో ఉంటూ బ్రహ్మచర్యం పాటించడం అన్నది నిషిద్ధ కర్మగానే శాస్త్రములు చెబుతున్నాయి. భార్యతో యథావిధిగా సంసారం చేయడం, సంసార భోగములను అనుభవించడం, ఆనందమయమైన జీవితమును గడపడం, తర్వాతనే ఐశ్వర్యమునకు, శక్తికి, మోక్షమునకు ప్రయత్నము చేయడం. ఇదే మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం. సంసారము మరియు దాంపత్యం అంటే ఏదో చూడరానిదిగాను, అంటరానిదిగాను చూడడం అది చాలా తప్పు. ఎందుకంటే ఆది శంకరాచార్యులు అంతటి మహాగురువే, జగద్గురువే ఉభయభారతి అడిగిన ప్రశ్నలకు ఇవి నాకు సంబంధం లేదు, ఇవి సంసారబద్ధమైనవి, ఈ భంగిములతో నాకేం పని అని చెప్పకుండా వాటికి సమాధానం చెప్పడం కోసం సమయం తీసుకుని మరి అనుభవైక వేద్యముగా సమాధానాలు చెప్పారు. అతనికంటే గొప్పవారు ఈ ప్రపంచంలో లేరు కదా. పనికి మానిన వారు, దేనికి చేతగాని వారు సంసార బంధములను తప్పించుకోవడం కోసం లేక సంసారం చేయుటకు శక్తి చాలక ఏదో సాకులు చెబుతూ ఉంటారే తప్ప సంసారం అనేది భగవంతుడు మనకిచ్చిన ఒక వరం. దానిని యథేచ్ఛగానే చేసుకోవచ్చు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే శంకరాచార్యులు అనుభవైక వేద్యముతో కొన్ని సమాధానములు కామశాస్త్రములకు సంబంధించినవి కాగా, ఎవరైతే సంసారానికి పనికిరారో అంటే నపుంసకత్వంతో నిండి ఉంటారో లేక నపుంసకులై ఉంటారో వారు సన్యాసమునకు కూడా అనర్హులని వేదములు చెబుతున్నాయి. అంటే నీలో పుష్టికరమైన వీరశక్తి లేనప్పుడు, నీలో పురుష తేజము సంపూర్ణంగా ఉత్పన్నము కానప్పుడు నువ్వు జ్ఞానానికి అర్హుడవు కావు, కుండలిని శక్తికి అర్హత లేని వాడివిగా ఉంటావు. కాగా సన్యాసం కూడా అర్హుడవు కావు. నువ్వు జ్ఞానం పొందాలన్నా, సన్యాసం పొందాలన్నా, లేక మహోన్నతమైన జీవితమును పొందాలన్నా, సకల భోగములు అనుభవించాలన్నా పురుషునకు పురుష తేజమే అతి ముఖ్యమై ఉంటుంది. దివాత్మ స్వరూపులారా, శివుడు ఎప్పుడు ఆనందమయముగాను మరియు ధ్యాన ముద్రలోనే ఉంటాడు. శ్రీమాతయే కామేశ్వరి, కామాక్షి, రాజరాజేశ్వరి, శ్రీ లలితాదేవి ఒకే రూపంలో ఉండే వివిధ నామములు. అయితే ప్రపంచంలో ఉండే సర్వ విద్యలకు మూలమైనది శ్రీ విద్య. శ్రీ విద్యకు మూలము, గమ్యస్థానము, బిందువు ఎవరు ఉంటున్నారు? అక్కడ శివ కామేశ్వరులు ఉంటున్నారు. అక్కడ శ్రీమాత అయిన లలితా త్రిపుర భట్టారిక కామేశ్వరి రూపంలోనే మనకు దర్శనం ఇస్తుంది. అక్కడ శివ కామేశ్వరులు ఎలా ఉంటారు అంటే వారి మధ్యన వస్త్రము కూడా అడ్డు లేకుండా వివస్త్రులై లైంగిక భోగములతో తేలి ఆడుతూ ఉంటారు. ఇదే శ్రీ విద్య యొక్క మూలం. దివ్యాత్మ స్వరూపులారా, ఈ సంసారం అంటేనే స్త్రీ పురుష సంయోగము, సమాగమం. ప్రకృతి పురుషుల యొక్క సమాగమమే ప్రకృతి యొక్క నిదర్శనం. కాబట్టి దానిని వ్యతిరేకిస్తూ మీరు ప్రకృతిలో జీవింపజాలరు. మీరు ప్రకృతికి అతీతులు కారు, ఎందుకంటే ప్రకృతిలోనే మీరు ఉన్నారు కాబట్టి. దివ్యాత్మ స్వరూపులారా, కాబట్టి ఇటువంటి యథేచ్ఛ జీవనమునకు, సంసార భోగమునకు ఏదైనా ఆటంకములు కలిగినప్పుడు వశీకరణాది విద్యలు ఉన్నాయి, వాటిని వినియోగించుకొని చేయవలసి ఉంటుంది. అయితే వశీకరణ శక్తులలో కామేశ్వరి మూలదేవతగానే ఉంటుంది. ఎందుకనగా ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ పెంచి వారిలో భోగలాలస పెంచి సంభోగ క్రియలో పాల్గొనే శక్తిని ప్రసాదించేది శ్రీ కామేశ్వరి దేవత. అందుకోసమనే వివాహ సమయంలో వివాహమునకు కూర్చున్న దంపతులకు అష్టైశ్వర్యములు కావాలి. అష్టైశ్వర్యములు, అష్టలక్ష్ములు వసగదారు. గాని మనకు పెళ్లి తంతులో లక్ష్మీదేవి పూజ కాకుండా గౌరీదేవి పూజ ఎందుకు చేస్తున్నారు అంటే యథేచ్ఛ సంసారం జరగాలని. పార్వతీదేవి తన భర్తతో ఎప్పుడు కూడా సంసార భోగలాలసతోనే ఉంటుంది కాబట్టి అటువంటి భోగములు ఈ దంపతులు కూడా అందుకోవాలనే గౌరీదేవి యొక్క పూజ చేసి అక్కడ మనకు ప్రతిపాదిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు శ్రీ కామాక్షి దేవత యొక్క ఆకర్షణ, వశీకరణ, మోహన విద్య యొక్క మంత్రం మీకు అందిస్తూ ఉన్నాము. ఈ మంత్ర జపం వలన, ఈ మంత్ర సాధన వలన మోహన, వశీకరణ, ఆకర్షణ శక్తులు పెరిగి మనకు సమాజంలో గౌరవము, కుటుంబంలో సఖ్యత, సౌఖ్యములు, సుఖములు లభించగలవు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు శుక్రవారం నాడు సాయంత్రం వేళ కామాక్షి దేవిని యథాశక్తి పూజిస్తూ ఈ మంత్రము 1,00,000 జపం చేసి పురస్కరణ విధులు గావించి తర్వాత రోజు ఒక 8 సార్లు జపించుకుని ఉంటే చాలు సకల జన
ఆలోచనలు వశమై ఉంటారు, సమ్మోహితులై ఉంటారు. వశీకరణ శక్తి పెరిగి మీ దాంపత్య జీవనం కూడా సుఖమయం కాగలదు. భార్యాభర్తలు ఎడబాటైనా, ప్రేమించిన వాళ్ళు విడిపోయినా ఈ మంత్ర జపం చేసి వారు తమ అనుకున్న వారిని పొందగలరు. మానసిక శాంతిని పొంది సుఖ జీవనమును శాంతిని పొందగలరు. ఈ మంత్రం వలన ఐశ్వర్యము, శక్తి, జ్ఞానము, సర్వభోగములు లభించగలవు. దివ్యాత్మ స్వరూపులారా, మీరు ఈ మంత్ర జపం చేయాలనుకుంటే గురు సమక్షంలో తీసుకుంటే చాలా మంచిది. గురువుని సంప్రదించి ఈ మంత్ర జపం చేయట చాలా శక్తిని ప్రసాదిస్తూ ఉంది. ఎందుకనగా కామాక్షి శ్రీ విద్యకు మూల దేవత, శ్రీ విద్య యొక్క గమ్యస్థానం కూడా. అటువంటి కామాక్షి దేవతను పూజించడం, ప్రార్థించడం, ఆరాధన చేయడం అన్నది పూర్వజన్మ సుకృతంగానే చెప్పుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్ర జపం చేయడం వలన ఈ జన్మలోనే కాదు 7 జన్మలకు మనం సకల భోగములతో, ఐశ్వర్యములతో, జ్ఞానయుతమైన, గౌరవప్రదమైన జీవితంను కొనసాగించగలం. ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు శుచి శుభ్రతలు పాటించాలి. హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ నిర్వర్తిస్తూనే మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధించి ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది. ఎర్రని, గులాబీ రంగు వస్త్రములు ధరించవచ్చు. తూర్పు, ఉత్తర అభిముఖంగా కూర్చొని జపం చేయవచ్చు. ఈ మంత్రము 41 రోజు లేక 22 రోజుల్లో 1,00,000 జపం పూర్తి చేసి పురస్కరణ విధులు గావించి మన కోరిన కోరికలన్నీ తీర్చుకోవచ్చు. లేదా రోజుకి 108 సార్లు జపం చేస్తూ మనం మన యొక్క కోరికలను సిద్ధింపజేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, పూర్తి వివరాల కోసం గురువులను సంప్రదించండి. మంత్రమును మీకు అందిస్తున్నాము. మంత్రమును నేర్చుకొని ప్రసంగములను విని అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు శ్రీ కామాక్షి మోహన వశీకరణ ఆకర్షణ మంత్రం. మంత్రము ఓం హ్రాం హ్లీం హ్లూం కామాక్షి మాయా రూపిణి సర్వ మనోహారిణి స్తంభయ స్తంభయ రోదయ రోదయ మోహయ మోహయ క్లాం క్లీం క్లూం కామాక్షి కాళేశ్వరి హుం హుం హుం. మంత్రం మరోసారి ఓం హ్రాం హ్లీం హ్లూం కామాక్షి మాయా రూపిణి సర్వ మనోహారిణి స్తంభయ స్తంభయ రోదయ రోదయ మోహయ మోహయ క్లాం క్లీం క్లూం కామాక్షి కాళేశ్వరి హుం హుం హుం. మంత్రం మరోసారి ఓం హ్రాం హ్లీం హ్లూం కామాక్షి మాయా రూపిణి సర్వ మనోహారిణి స్తంభయ స్తంభయ రోదయ రోదయ మోహయ మోహయ క్లాం క్లీం క్లూం కామాక్షి కాళేశ్వరి హుం హుం హుం. ఈ మంత్రము హ్లా మాతృక వర్ణనతో చేయబడిన మహామంత్రము. చాలా శక్తివంతంగానే పనిచేస్తుంది. మోహమును కలిగించి మనసును రంజింపజేసి మనసులను స్తంభింపజేసి సకల రోదనములను నిరోధించి మనలను ప్రేరేపిస్తుంది. ఈ మంత్రంలో కాళీమాత యొక్క రూపంతో దర్శనమిస్తుంది కాబట్టి కాల దోషములు కూడా నివారించబడి గ్రహ దోషములు కూడా నివారించబడతాయి. హనుమాన్ యొక్క హుంబీజం ఉండడం వలన సకలము సంపూర్ణము గావించబడతాయి. కాగా భయములు లేకుండా చేయబడతాయి. కాబట్టి దివ్యాత్మ స్వరూపులారా, ఎటువంటి సందేహములు లేకుండా మనసును రంజింపజేస్తూ సంసారబద్ధమైన జీవితమును సుఖమయం, శాంతిమయం, ఆనందమయం చేసుకోవడానికి ఇటువంటి మంత్రములు చేసి మీ జీవితంలో మీరే సుఖమయం చేసుకుంటారని ఆశిస్తూ భారతీయ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తూ బాధ్యతాయుతమైన జీవితమును కొనసాగిస్తారని కోరుకుంటూ ఇప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.